హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా. ఇది ఈరోజు మార్నింగు మొత్తం బయట క్లీన్ చేసేసి ఊడ్చి ముగ్గు అయితే పెట్టేసి ఇప్పుడైతే వంట చేస్తున్నా. రైస్ పెట్టేసి పప్పు అయితే చేస్తున్నా. మెంతం కూర పప్పు చేసిన. మెంతం కూర టమాటా, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి, చింతపండు వేసి అయితే ఉడకబెట్టుకోవాలి. ఉడికిన తర్వాత నేనైతే పోపు పెట్టుకున్నా. ఇక్కడ అన్నీ తొందర చేసిన అనమాట. ఇంకా దోశ పెంక కడిగిన అనేసి ఇంకా వస్తలేదని దోశ వస్తలేదనేసి నేనైతే ఉల్లిగడ్డ ముక్కలు కట్ చేసి వేసి ఆయిల్ వేసుకొని బాగా ఇట్లా ఫ్రై మొత్తం పెంక అంతా రుద్దుకోవాలి ఒక 10 మినిట్స్ వరకు. ఇంకా వస్తలేదు చూడండి ఎట్లా అతుకుందో. ఇంకా నెక్స్ట్ టైం మంచిగా వచ్చిందనమాట. ఇంకా చట్నీ కూడా రెడీ అయిపోయింది. కొబ్బరి చట్నీ చేసిన. ఇంకా పప్పు కూడా పోపు వేసేసిన చూడండి. ఇంకా బాబు స్కూల్కి వెళ్ళిపోయిండు. అంత పని అయిపోయింది. బట్టలు ఉతికేసి ఆరేసి ఇంకా మార్కెట్కి వేసి అయితే వచ్చి కొంచెం అన్నం తిన్న తర్వాత లంచ్ చేసిన తర్వాత ఇక్కడైతే పోలేలు నిన్న మార్నింగ్ కొన్ని చేసిన, నైట్కి ఏం చేయలేను. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టినుంటి. ఇంకా అదే ఇప్పుడు చేద్దాం అనేసి చేసిన తర్వాత చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అనమాట. ఈ పెనం మొత్తం నల్లగా అయ్యింది, దీన్ని క్లీన్ చేయాలని. ఇందాక పోలేలు చేసినంతసేపు టైంకి బాగా వేడయింది కదా. ఇంక ఇప్పుడు క్లీన్ చేద్దామని అయితే ఇట్లా రుద్దుతున్నా. మంచిగా తెల్లగా అయింది ఫ్రెండ్స్. ఇది బాగా నల్లగా ఉంది కదా. బాగా ఇట్లా పెట్టి మంట పెట్టి మనం ఇదంతా ఇట్లా బాగా గీకుతూ ఉండాలన్నమాట. మొత్తం వెళ్ళిపోయేంత వరకు ఇట్లా వస్తుంటుంది జిడ్డు అంతా నల్లగా. ఎక్కడెక్కడ ఉందో అక్కడ మంట సెగ బాగా తగిలేటట్టు బాగా రుద్దుకుంటూ ఉండాలి. చూడండి ఎట్లా వచ్చేసింది అక్కడిక్కడ అంతటా. ఇట్లానే మొత్తం పొయ్యేంత వరకు గీక్కోవాలి. మాది ఆధార్ కార్డ్ అప్డేట్ కోసమని మార్కెట్కి అయితే పోయినా, ఇంకా చేయించుకుందామని మధ్యాహ్నము. ఇంకా 1 అవర్ అట్లా అయిపోయింది. ఇంకా కూరగాయలు తీసుకొని అయితే వచ్చిన. రేపు మార్కెట్ ఉంటుంది కానీ ఇంకా మళ్ళీ అక్కడ సైడ్ వెళ్ళినా కదా అనేసి ఈరోజే కొన్ని తీసుకొని అయితే వచ్చిన కూరగాయలు. టమాటాలు, పచ్చిమిర్చి, ఇంకా కొన్ని లేవు, అన్నీ తీసుకొని వచ్చిన. రేపు వండనీకి కూడా ఏం లేవు. ఇంక ఇప్పుడైతే తీసుకొచ్చిన ఉల్లి పొరకు అంటారు కదా, అదైతే ఇంకా కట్ చేసి అయితే పెట్టిన ఇందాక. చూడండి మొత్తం నల్లగా ఎట్లా వచ్చేస్తుందో పెనంకి. మంచిగా అయింది. మీరే లాస్ట్కి చూసి షాక్ అవుతారు అసలు ఎంత నీట్గా అయిందో. ఇంకొకసారి కొంచెం తోమితే ఇంకా నీట్గా అవుతుంది. ఇంత నల్లగా ఉంది. ఇంకా అటు సైడు హ్యాండిల్ సైడు నేనైతే బంద్ చేసి ఇది మొత్తం చల్లేస్తున్నా. చూడండి సన్నం ఎట్లా వచ్చిందో. దీన్ని ఇప్పుడు కడుగుదాం. మనం స్క్రబ్బర్ పెట్టి బాగా రాకుంటూ గట్టిగా ప్రెస్ చేస్తూ రాకాలి. వచ్చేస్తుంది అనమాట నల్లగా ఇట్లా మైలా టైప్ అయితే వస్తుంది. చూడండి నల్లగా వస్తుంది. నల్లగా అయిన వాటి పెనంని మనం ఇట్లా నీట్గా వేసుకోవచ్చు, ఎంత తెల్లగా అవుతుందో. నేనైతే ఒక 10 మినిట్స్ అయితే దీనికోసం టైం కేటాయించి దాని అయితే నీట్గా చేసేసిన. చూడండి కొంచెం పోయింది, ఇంకా కొంచెం పోవాలి. ఇంకొంచెం రుద్దిగా అడుగుదాం ఇప్పుడు. లాస్ట్కి అయితే కొంచెం ఉంది, ఒక 10% అట్లుంది. అది కూడా నెక్స్ట్ టైం తోమితే పోతుంది. నెక్స్ట్ టైం స్టవ్ పైన పెట్టి. చూడండి నీట్గా అయిపోయినాయి. ఇంకా ఇవన్నీ చేసేయడంలో ఇంకా కూరగాయలు అయితే సదరలేను. ఇంక ఇప్పుడైతే కూరగాయలు చదురుదామని తీసిన బ్యాగ్లో నుంచి అన్నీ సర్ది అయితే పెట్టిన. ఉల్లి పొరక, కరివేపాకు, టమాటా, ఉల్లిగడ్డ, మునక్కాడ, ఇంకా నేనైతే
చిక్కుడుకాయ అయితే 10 రూపాయలది ఇచ్చింది ఆమె. గోగరకాయ ఉండే ఆమె దగ్గర, మంచిగా ఉంది గోగరకాయ. అది తీసుకుంటే అంత చేంజ్ లేవని 10 రూపీస్ చిక్కుడుకాయ అయితే ఇచ్చింది. ఇంకా నేను ముళ్ళ వంకాయ తెల్లది ఉంటుంది చూడు, అది తీసుకొచ్చిన. ఇంకా నల్ల వంకాయ తీసుకొచ్చిన, మసాలా వంకాయ చేద్దామని. నిమ్మకాయలు తీసుకున్నా, ఇంకా బీట్రూట్ తీసుకున్నా, ఆలుగడ్డ తీసుకున్నా. ఇవైతే నేను మంచిగా ఇట్లా తీసి డబ్బాలు అయితే వేసి పెట్టుకుంటున్నాను. ఇంకా మనకు హడావిడిగా మార్నింగ్ టైం కానీ ఏ టైం కానీ హడావిడి లేకుండా ఈజీగా ఉంటుంది అన్నమాట. డబ్బాలలో అయితే సెట్ చేసి పెట్టుకుంటే కంపల్సరీ పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు మాత్రం హడావిడే అవుతుంది. ఎంత ముందు చేసుకుంటే కూడా ఇంకా కొంచెం సార్లు అయితే హడావిడే అవుతుంది. ఇంకా పాయల కూర కూడా తీసుకొచ్చిన అనమాట, గంగవాయిలు అంటారు కదా అది. ఇంకా అది కూడా తెంపి పెడుతున్నా, కరివేపాకు తెంపిన తర్వాత. ఇంకా ఉల్లిపొరకు అయితే ఇప్పుడు ఏమీ తెంపుతలేదు. ఇది సాయంత్రం 5 o'clock అనమాట. 5:15 5:30 వరకు నేను ఇది చదువుతున్నది. ఇంకా నైట్ 7 o'clock అట్లా కోసి పెట్టిన. ఇంకా రేపు మార్నింగ్ వండుదామని. ఇంకా అంట్లు ఉన్నాయి, వంట చేయాలో లేదో నైట్కి చూడాలి. ఇంకా అంట్లు తోమేయాలి. ఈ మునక్కాయలు కూడా తీసుకొచ్చిన కదా, మనం ఇట్లా కట్ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు సాంబార్ అన్నా పప్పు అన్నా మనం పప్పులు వేసుకోవాలన్నా ఇంకా రెడీగా ఉంటాయి అన్నమాట. ఇట్లా చేసి పెట్టుకుంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాక్స్లో వేసుకొని అయితే పెట్టుకుంటా నేను. ప్లేస్ కూడా సేవ్ అవుతుంది. అవి పొడుగు ఉంటాయి, ఫ్రిడ్జ్లో పట్టాయి కదా. మనం చిన్న చిన్న కట్ చేసుకొని బాక్స్లో వేసి పెట్టుకున్నాం అనుకో, ఫ్రిడ్జ్లో ప్లేస్ కూడా కొంచెం వేరే పెట్టుకోనికి ప్లేస్ ఉంటుంది అన్నమాట. అన్ని ఇట్లా కట్ చేసుకొని ఇవన్నీ సదిరిన తర్వాత ఇంకా బట్టలు మడత పెట్టి అంట్లు తోమేసి వంట అయితే చూడాలి. ఇంకా మార్నింగ్కి రైస్ అయితే మంచిగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇవన్నీ బట్టలు మడత పెట్టాలి. ఇంకా చెత్త కూడా క్లీన్ చేసేసిన. సాయంత్రం చెత్త క్లీన్ చేసిన తర్వాతనే బట్టలన్నీ మడత పెట్టిన అనమాట. వీడియో ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. బాయ్.